నిన్నట నిన్నైతే సరళ వాళ్ళ ఇంటికి వచ్చి దేవా ఏ తప్పు చేయనట్టు మాదిరిగా ఒక అన్నయ్యలాగా నీకు నేను ఉన్నానమ్మా అని చెప్పాను దేవా. ఈరోజు కావేరికి క్యారేజ్ పంపించానని చెప్పని ఒక క్యారేజ్ అయితే పంపిస్తాడు. అప్పుడు పదే పదే దేవ ఫోన్ చేస్తున్నప్పటికీ ఇంకా కోపంతో కావేరి అయితే ఫోన్ ఎత్తి నువ్వెందుకురా నాకు ఫోన్ చేస్తున్నావు అని చెప్పానంటే నీకు క్యారేజ్ పంపించినాను చూడలేదంటే అసలు నీ మాట అంటేనే నాకు చీమలు జల్లు పాకినట్టుంటాయి. అలాంటిది నీ ఇంటికాడ భోజనం ఉంటే నేను ఎలా తింటాను అనుకుని దాన్ని అయితే విసిరగొడుతుంది. అలా కొట్టేటప్పటికి అందులో నుంచి ఒక చీర బయటకు వస్తుంది. అప్పుడు ఏంట్రా నాకు చీర పంపించావు నువ్వు అంటే ఇంకా చీర కట్టుకోవడానికి పంపించాను, నగలు నీకు పెట్టుకోవడానికి పంపించాను, అవి రెండు పెట్టుకొని నువ్వు నా దగ్గరికి వస్తే మీ వాళ్ళందరిని వదిలిపెడతానని చెప్పి అనేటప్పటికీ ఇంకా కావేరికి అయితే పిచ్చ కోపం లేస్తుంది. నాకేంట్రా నువ్వు చీరలు నగలు ఇచ్చేదానికంటే ముందు మనుషులతో ఎలా మాట్లాడాలి నేర్చుకో కావేరి అని చెప్పానంటే నీ దగ్గర నుంచి నేనేంద్రా నేర్చుకునేది అంటే ఇంకా దేవా అయితే నువ్వు నేర్చుకోలేదనుకో మీ అన్నయ్య వెళ్ళిన దగ్గరికి నీ కూతురును కూడా అక్కడికే పంపించేస్తాను అని చెప్పని అంటాడు. అప్పుడు ఈ లోపల ఇంకా కావేరి అయితే ఈ చీరలు నగలన్నీ పెట్టుకొని పోతే ఒక ప్రాణమే పోతుంది, లేదా ఆ తల నరికేను అంటే అప్పుడు 100 మంది ప్రాణాలు బాగుపడతాయి. వస్తున్నాను రా, నీ చావు నువ్వే రమ్మంటున్నావు కదా, నీ దగ్గరకే వస్తున్నా, నువ్వు పంపించిన చీర కట్టుకొనే నిన్ను అంతం చేస్తానని చెప్పనని సరే వస్తానని చెప్పనని ఫోన్ పెట్టేస్తుంది. కానీ చిన్ని అయితే మాత్రం ఒక పక్క సత్యం చనిపోయాడని, మరో ఒక పక్క ఏమో నానేమో జైల్లో ఉన్నాడు, ఇప్పుడు అమ్మని ఒంటరిగా వదిలేసి వచ్చున్నాను అని చెప్పని చాలా బాధపడుతూ ఉంటుంది. ఎందుకు మావయ్య నన్ను వదిలేసి వెళ్ళిపోయావు అని చెప్పనని అంటూ ఉంటే అసలు నిజంగా నిన్ను ఎవరు చంపారు అని చెప్పని అంటూ ఉంటుంది. కానీ అమ్మకి ఫోన్ చేయలేను అట్లా అని చెప్పని అత్తయ్య చూస్తే నన్ను ఇంట్లో నుంచి పంపించేసింది, ఇప్పుడు ఎలా చేయాలని చెప్పని ఏడుస్తూ కూర్చొనే ఉంటుంది అలాగే.